హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మునుపటి వీడియోలో కరెంటు కరెంటు గీజర్ గురించి దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో వీటిల్లో ముఖ్యమైన పార్ట్స్ అంటే అసలు హీట్ ఎక్కడానికి, వేడెక్కడానికి అవసరమైన ఎలిమెంట్ అనేది మనకి ఇది హీట్ ఎక్కడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. దీని గురించి తెలుసుకుందాం. పోతే దీంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకుందాం. అసలు ఇది హీట్ ఎందుకు ఎక్కట్లేదు, ఎందుకు ఎక్కుతుంది అనేది తెలుసుకుందాం. పోయిన వీడియోలో మనం పైన ఉన్న కేసు గురించి తెలుసుకున్నాం. ఆ స్టోరేజ్ ట్యాంక్ గురించి తెలుసుకున్నాం. అవి మనకి ఏంటంటే ఊరికే అవి తెలుసుకుంటే సరిపోతుంది, వాటిని చెక్కింగ్ ఏమి ఉండదు. స్టోరేజ్ ట్యాంక్కి బెజ్జం పడితే నీళ్లు కారిపోతాయి, వాటర్ కారుద్ది. అది మామూలుగానే మీకు ప్రతి వ్యక్తికి తెలుసుద్ది. వాటర్ దాంట్లో పోసి చూస్తే ఏదైనా వాటర్ కారుతుంటే ఆ ట్యాంకుకి బెజ్జం పడిందని తెలుస్తుంది, అంతే. దాంట్లో మనం చెక్కింగ్ చేయాల్సింది ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ నీళ్లు వేడెక్కడానికి కావాల్సింది మనకి హీటింగ్ ఎలిమెంట్ అనమాట. ఇది హీటింగ్ ఎలిమెంట్ అండ్ హీటింగ్ కాయిల్ అంటారు. ఈ ఎలిమెంట్ హీట్ ఎక్కుద్ది. అయితే ఇప్పుడు ఈ ఎలిమెంట్ హీట్ ఎక్కట్లేదు అనుకోండి, మనం దాన్ని చెక్ చేయాలి. ఇప్పుడు మనకి ఎవరైనా కానీ ఏం కంప్లైంట్ ఇస్తారంటే వేడి నీళ్ళు రావట్లేదండి అని కంప్లైంట్ ఇస్తారు ఫస్ట్. ఎందుకంటే ఇది మనకి బయటికి సప్లై చేసేది నీళ్ళే కదా. ఒకటి, వేడి నీళ్ళు రావట్లేదు. రెండోది, వాటర్ బయటికి రావట్లేదని ఒక కంప్లైంట్, వేడి నీళ్ళు రావట్లేదని ఒక కంప్లైంట్ ఇస్తారు. ఈ రెండు కంప్లైంట్లే వస్తాయి. వాటర్ బయటకన్నా రాదు, లేకపోతే వేడి నీళ్ళు వాటర్ వస్తున్నాయి కానీ చల్లగా వస్తున్నాయి లేదనుకోండి, ఈ రెండు కంప్లైంట్లు ఇస్తారు. లేకపోతే మామూలుగా మనకి ఇంకేముంటుంది, లేకపోతే అసలు దీంట్లో పవరే రావట్లేదని కంప్లైంట్ ఇస్తారు, ఆ లైట్లు వెలగట్లేదండి అని. ఇప్పుడు మనకి దీంట్లో హీట్ ఎలా వస్తుంది, వేడి నీళ్ళు ఎలా వస్తాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఈ ఎలిమెంట్ ఉంది కదండి. ఈ ఎలిమెంటు దీని కెపాసిటీ వచ్చి 220 volts AC, 2 kW అంటే 2 kV లోడ్ తీసుకుంటుంది. 2 kV అండి, ఇది ఏసీ మీద పనిచేస్తుంది. 220 volts AC, 2 kV అనమాట దీని కెపాసిటీ. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, ఇది 3 kV ఫ్రెండ్స్. ఇది 3 kV, 220 volts 3 kV. ఇది అంటే ఇది 2000 వాట్స్ కిలోవాట్ అనమాట. ఇది 3 kV అంటే 3000 కిలోవాట్స్. మనం అంత క్రితం వీడియోలో చెప్పుకున్నాం. అంటే 1000 వాట్ ఒక గంటకి ఒక యూనిట్ కాలుతుంది. అంటే ఇది 2 kV అంటే 2000 వాట్స్. ఇది 2000 వాట్స్. ఇది 2000 వాట్స్ అంటే ఇది గంట గనక రన్ అయితే మనకి, ఒక గంట రన్ అయితే మనకి 2 యూనిట్లు కాలుతుంది ఫ్రెండ్స్. ఇదే సేమ్ అదే గంట రన్ అయితే 3 యూనిట్లు కాలుతుంది. అది దీని గురించి. అలా ఇంకా ఎంత కేవీ అయితే అన్ని యూనిట్లు గంట కాలుతుంది. 1000 వాట్లు యూజ్ చేస్తే ఒక గంటకు 1 యూనిట్ కాలుతుంది. ఇది 2000 కాబట్టి 2, ఇది 3000 కాబట్టి 3, ఇంకా 3 kV, 4 kV, 5 kV ఇలా ఎంత యూజ్ చేస్తే అంత కాలిద్ది అనమాట. అయితే గంట సేపు మనం వాడాం. ఇది 3 మినిట్స్లో మనకి 60 degrees 60 degrees 3 లీటర్లని 3 నిమిషాల్లో 60 degrees వేడి చేస్తుంది. ఇది వచ్చేసి మనకి అదే టైం, అంటే అదే వాటర్ కంటెంట్ 3 liters వాటర్ని మనకి 3 minutesలో 75 degrees వేడి చేస్తుంది, అంత హీట్ చేస్తుంది. అది ఫ్రెండ్స్, ఇది ఇలా ఉంటాయి వాటిల్లో మనకి 2 kW, 3 kW అలా. ఇదేమో 2 kW, 3 kW. ఇప్పుడు ఈ హీటరు ఎలా పనిచేస్తుంది అనేది చూడాలంటే ఫస్ట్ మనకి దీన్ని 3 రకాలుగా చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకటి, మీటర్తో కంటిన్యూటీ, మల్టీమీటర్తో కంటిన్యూటీ. తర్వాత మనకి ఈ చిన్న టెస్టర్ లాంటివి ఉంటాయి, అంటే బ్యాటరీతో ఉండే ఇండికేటర్ టెస్టర్లు, దాంతో కూడా చెక్ చేసుకోవచ్చు. కానీ వీటిని పర్ఫెక్ట్గా చెక్ చేయాలి అంటే ఒక సీరియస్ ల్యాంపు ఒకటి పెట్టుకుని, ఇలా సీరియస్ ల్యాంప్, ఒక బల్బు
ఒక వైర్లు తీసుకుని ఆ సిరీస్ ల్యాంప్ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను ఒక వీడియో చేస్తాను. మీరే సొంతంగా ఏమీ రానోళ్ళు, ఏ వర్క్ తెలియనోళ్ళు కూడా సొంతంగా తయారు చేసుకునేటట్టు నేను మీకు అంత వివరంగా చెప్తాను. ఇప్పుడు ఈ కాయిల్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 2 కాయిల్స్ పాతవి. ఇదిగోండి దీనికి వేసాను కదా, కొత్త కాయిల్ వేసాను దీనికి. ఇది కొత్తదనమాట ఈ కాయిల్. ఇప్పుడు ఇవి మనకి ఇదిగోండి ఈ 2 కాయిల్స్ కూడా వేడి రావట్లేదని తీసేసినవి. ఇది కొత్త కాయిల్ అనమాట. వీటిని సీరియస్ ల్యాంప్లో అయితే కరెక్ట్గా మనకి ఇక డౌట్ లేకుండా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఒక్కోసారి మల్టీమీటర్ల మీద అంత పర్ఫెక్ట్గా తెలియదు. ఇప్పుడు ఇదిగోండి సీరియస్ ల్యాంప్లో ఇదిగో ఇలా వైర్ ఒకటి తీసుకోవాలి మనం. సీరీస్ ల్యాంప్లోకి ఒక వైరు, ఒక ప్లగ్ వేసాము. ఆ సిరీస్ కనెక్షన్స్ ఈ బల్బుకి ఇచ్చి ఉంది. ఈ మీకు ఎలాగూ సీరియస్ ల్యాంప్ తయారు చేసుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది సీరీస్ కనెక్షను ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు ఇదిగోండి ఈ 2 వైర్లు ఈ కలిపితే బల్బు వెలుగుద్ది. ఇలా బల్బు వెలుగుద్ది ఫ్రెండ్స్. ఈ 2 వైర్లు కలిపితే మనం ఇప్పుడు ఇలాంటి దాంతో మనం ఇది చెక్ చేసుకోవడం చాలా ఉత్తమం ఫ్రెండ్స్. అంటే మల్టీమీటర్ వీటికన్నా ఇది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. కానీ పైన ఏమన్నా రస్ట్ అలా ఫామ్ అయిపోయి ఆ మీటర్ల మీద సరిగ్గా తెలియదు. అదే కనుక ఈ సిరీస్ ల్యాంప్తో అయితే మనకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దీంతో మనం ఈజీగా ఇదిగోండి ఇప్పుడు ఈ 2 కిలోవాట్ ఈ ఎలిమెంట్ ఎలా పనిచేస్తుందా పోయిందా అనేది తెలుసుకుందాం. ఇదిగోండి ఈ పోలు ఈ పోల్కి ఈ 2 పోల్కి ఇస్తే ఈ 2 పోల్కి సప్లై ఇచ్చామనుకోండి ఫ్రెండ్స్. ఇస్తే మనకి ఈ 2 పోల్కి సప్లై ఇచ్చినప్పుడు మనకి డైరెక్ట్గా సిరీస్లో కానీ డైరెక్ట్గా ఇచ్చినప్పుడు ఇది హీట్ అవుద్ది. ఈ కాయిల్ అనేది హీట్ ఎక్కుద్ది అనమాట ఈ ఎలిమెంట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 2 పోల్స్కి ఇస్తే లైట్గా వెలుగుతుంది. బాగా ఎలగాలి, లైట్గా వెలుగుతుంది. లైట్గా వెలుగుతుంది అంటే ఇది పోయిందని అర్థం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా లైట్గా ఎలగకూడదు. ఇదిగోండి మామూలుగా మీకు కొత్తది ఉంది కదా ఇదిగో ఈ కొత్త దానికి కూడా సేమ్ అలా ఇస్తాను చూడండి. ఇది బాగా వెలుగుద్ది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇది అంత బాగా వెలుగుతుంది. ఇదిగో దీనికి ఇచ్చే చూడండి ఫ్రెండ్స్, ఇదిగో లైట్గా వెలుగుతుంది డిమ్గా. తర్వాత అది కాక ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు ఈ పోల్కి ఈ 2 పోల్స్కి ఇస్తే ఇలా లైట్గా వెలిగితే పోయినట్టు. ఇలా బాగా బ్రైట్గా వెలగాలి. ఇక బాగా బ్రైట్గా వెలిగితే బాగుందని అర్థం. తర్వాత ఇంకోటి చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దీని బాడీ ఈ బాడీకి ఇచ్చి వీటికి పెడితే ఈ 2 పోల్స్కి రాకూడదు. ఒక వైర్ బాడీకి ఇచ్చి ఈ 2 పోల్స్కి మనం కనెక్ట్ చేస్తే సప్లై రాకూడదు. కానీ ఇదిగోండి సప్లై వచ్చేస్తుంది. అంటే ఏంటి, బాడీ అయిపోయింది. ఇది బాడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇటు ఇస్తే లైట్గా వస్తుంది, ఇటు ఇస్తే బాగా వెలుగుతుందంటే ఇది కాయిల్ లోపల షార్ట్ అయిపోయింది. ఈ కాయిల్ లోపల బాడీ అయిపోయింది అనమాట. ఇదిగోండి ఒక వైర్ బాడీకి ఇచ్చి ఒక వైర్ దీనికి ఇస్తే మనకి లైట్ వెలుగుతుంది. ఇదిగోండి ఒక పోల్కి ఇస్తే డిమ్గా వెలుగుతుంది, ఒక పోల్కి ఇస్తే బ్రైట్గా వెలుగుతుంది. ఇలా ఈ 2 పోల్స్కి బాడీ అవ్వకూడదు. ఫస్ట్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వకూడదు. ఇది అయితే పోయినట్టు ఫ్రెండ్స్. మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఒక వైర్ బాడీకి పెట్టి ఈ రెండింటికి చూడాలి. ఇది బాడీ అయితే పనికిరాదు ఎలిమెంట్. తర్వాత రెండోది, ఈ 2 పోల్స్కి మనం సప్లై ఇస్తే లైట్గా ఎలగడం కానీ అసలు ఎలకపోవడం కానీ జరిగితే ఎలిమెంట్ పోయినట్టే ఫ్రెండ్స్. అది లైట్గా ఎలగడం కానీ అసలు ఎలగపోయినా ఎలిమెంట్ పోయినట్టే మనకి. ఆ తర్వాత ఇలాంటిదే ఇంకో దాన్ని ఇది చూద్దాం ఫ్రెండ్స్, ఇదేమైంది అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కనెక్ట్ చేసాం. ఇంకా బాగా లైట్గా వెలుగుతుంది, కొన్ని అసలు ఎలకపోయినా పోయినట్టే, ఇలా లైట్గా వెలిగినా పోయినట్టే ఫ్రెండ్స్. ఇదిగోండి బాడీ కూడా అలా వెలుగుతుంది. ఇదిగో ఇప్పుడు దీనికి ఎక్కువ వస్తుంది, దీనికి తక్కువ వస్తుంది. అంటే ఇది కూడా గ్రౌండ్ షాట్ అయిపోయింది, బాడీ అయిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది బాడీ అయిపోయింది. ఇక్కడ ఇదిగోండి ఇలా బాడీ అయిపోయినా మనకి పనికి రాదు. అది ఈ రెండింటికి పెడితే బాగా, ఇదిగోండి కొత్తది ఇలా పెడితే బాగా వస్తే ఇలా పెడితే బాగా వచ్చి, ఇదిగోండి ఇలా బాడీకి పెట్టాం. ఈ బాడీకి కనెక్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఈ బాడీకి కూడా రావట్లేదు. ఇది అంటే కొత్తది. ఈ బాడీకి మన కొత్తదైనా పాతదైనా ఈ 2 పోల్స్కి సప్లై బాగా వచ్చి ఈ 2 పోల్స్ నుంచి బాడీకి రాకపోతే బాగున్నట్టే ఫ్రెండ్స్. అంతే. ఆ బాడీకి వచ్చింది అంటే పనికిరాదు. అసలు కంటిన్యూటీ లేకపోయినా ఆ కాయిల్ పనికిరాదు. ఈ కంటిన్యూటీ లేకపోయినా పనిచేయదు, మనకి బాడీకి వచ్చినా పనిచేయదు ఫ్రెండ్స్. అది హీటర్ ఎలిమెంట్ మనం చెక్ చేసి దాన్ని కొత్తది వేసుకోవడమే ఫ్రెండ్స్ తీసేసి. అది నెక్స్ట్ వీడియోలో థర్మోస్టాట్ల గురించి తెలుసుకుందాం.